యోయో టీవీ ప్రేక్షకులకు శుభోదయం. ఈరోజు బులియన్ మార్కెట్లో బంగారం వెండి ధరలు ఏ విధంగా ఉన్నాయో ఒకసారి మనం చూద్దాం. దీపావళి పండుగ వేళ పసిడి ప్రియులకు భారీ ఊరట లభించింది. దేశవ్యాప్తంగా ప్రజలు దీపావళి పండుగ సంబరాలు జరుపుకుంటున్నారు. ఆదివారం రాత్రి నుంచే పండుగ మొదలైపోయింది. టపాసుల మూతలు, దీపాల వెలుగులు ప్రతి నగరాన్ని కమ్మేశాయి. ఈ క్రమంలోనే దేశ ప్రజలకు మరో శుభవార్త అందిందని చెప్పవచ్చు. ఎందుకంటే బంగారం ధరలు రికార్డు గరిష్టాల నుంచి భారీగా తగ్గాయి. దీపావళి సందర్భంగా బంగారం కొనాలనుకునే వారికి ఇది మంచి అవకాశంగా చెప్పవచ్చు. క్రితం రోజు తులం బంగారం రేటు ఏకంగా 1910 రూపాయల మేర తగ్గిన సంగతి తెలిసిందే. ఇవాళ అదే రేటు వద్ద స్థిరంగా కొనసాగుతున్నాయి. ఎలాంటి మార్పు లేకుండా శాంతించి పసిడి ప్రియులకు ఊరట కల్పించాయి. ఈ క్రమంలో హైదరాబాద్ బులియన్ మార్కెట్లో అక్టోబర్ 20వ తేదీ దీపావళి రోజున 22-24 క్యారెట్ల బంగారం రేట్లు ఎంతెంత పలుకుతున్నాయో తెలుసుకుందాం. అంతర్జాతీయ మార్కెట్లో మాత్రం బంగారం ధరలు మళ్లీ పెరిగాయి. గత 2 రోజులుగా భారీగా తగ్గి ఊరట కల్పించిన విషయం తెలిసిందే. దీంతో రికార్డు గరిష్టాల నుంచి వెనక్కి వచ్చిన బంగారం రేట్లు ఇవాళ మళ్లీ పెరిగాయి. ప్రస్తుతం స్పాట్ గోల్డ్ రేటు ఔన్స్కు $60లకు పైగా పెరిగి $4,262 పైకి చేరింది. ఇక స్పాట్ సిల్వర్ రేటు ఔన్స్కు 1.55% మేర పెరిగి $52.13 పైకి ఎగబాకింది. హైదరాబాద్ మార్కెట్లో పసిడి ధరలు స్థిరంగా కొనసాగుతున్నాయి. 24 క్యారెట్ల స్వచ్ఛమైన బంగారం రేటు తులానికి క్రితం రోజు 1910 రూపాయల మేర తగ్గగా ఈ రోజు ఏ మార్పు లేదు. దీంతో 10 గ్రాముల ధర 1,30,860 రూపాయల వద్ద కొనసాగుతుంది. ఇక 22 క్యారెట్ల బంగారం రేటు క్రితం రోజు 1750 మేర తగ్గగా ఈ రోజు అదే ధర వద్ద స్థిరంగా కొనసాగుతుంది. ప్రస్తుతం 10 గ్రాముల ఆభరణాల బంగారం రేటు 1,19,950 వద్ద ట్రేడ్ అవుతుంది. బంగారంతో పాటు వెండి సైతం స్వల్ప ఊరట కల్పించింది. గత 3 రోజులుగా ఏకంగా 17,000 మేర తగ్గిన వెండి ధర ఇవాళ స్థిరంగా కొనసాగుతుంది. దీంతో హైదరాబాద్ మార్కెట్లో కిలో వెండి ధర 1,90,000 మార్కు వద్ద ట్రేడ్ అవుతుంది. అయితే ఢిల్లీ, కోల్కతా వంటి ప్రాంతాల్లో వెండి రేటు 1,72,000 వద్ద ఉండగా బెంగళూరులో 1,80,000 వద్ద ట్రేడ్ అవుతుంది.